తల్లిదండ్రులు ఉన్నంత కాలం పిల్లలని కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేశారు. మరి వాళ్ళ తర్వాత ఆ బాధ్యతను తీసుకోవాల్సింది ఒక సొంత అన్నదమ్ములే కదా. వాళ్ళే లేకుంటే ఆ పిల్లల జీవితం, వాళ్ళని కన్న తల్లిదండ్రుల జీవితం ఎట్లుంటుంది అంటే చూసే వాళ్ళకి కుక్కల కంటే హీనంగా ఉంటుంది. ఎందుకంటే అది అనుభవించిన మాకే తెలుసు. తెలిసి తెలియక చేసిన తప్పులకి, దానికి వాళ్ళ పడ్డ బాధలకి, ఇంట్లో ఏ పని చేయాలన్నా ఇంట్లో ఖచ్చితంగా ఒక అబ్బాయి ఉండాల్సిందే. పొలమైనా అట్లీస్ట్ వాటర్ తేవడానికైనా అది అనుభవించిన ఆ ఇంట్లోళ్ళకే తెలుస్తుంది. అందుకేనేమో మాకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అబ్బాయిని ఇచ్చిండు. మాకు మా నాన్న పడ్డ బాధలు మేము పడొద్దనేనేమో మాకు దేవుడైతే ఒక్కటైతే చక్కగా చూసిండు. కానీ మా ఒక్క అక్కనే దేవుడు వంకర చూసిండు. అయితే మేము మంచిగా ఉంటాం, మా లైఫ్ బాగుంటుందని నేనేం చెప్పలేను. కానీ మా నాన్న పడ్డ బాధలు పడకుంటే చాలని అనిపిస్తుంది. ఎందుకు అంటే అది అనుభవించిన మాకే తెలుస్తుంది. తెలిసి తెలియక పెళ్ళైనాక పెళ్ళప్పుడు మా నాన్న ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి మా పెళ్ళిళ్ళు చేసిండో, అంతకుముందు వాళ్ళు ఎంత బాధపడి మమ్మల్ని నిలగొట్టిరో, ఆ బాధలన్నీ అనుభవించిన మాకే తెలుస్తుంది. అందుకేనేమో నాకు మా ఇంట్లో మొత్తం బాయ్స్, నేను ఒక్కదాన్నే గర్ల్స్ లాగా ఇచ్చింది అనిపిస్తుంది. నాకైతే తెలిసినంత వరకు అయితే ప్రతి ఒక్కరికి ఒక అబ్బాయి అయితే ఉండాలి. ఆడపిల్ల లేని లోటును ఎవ్వరు పక్కింటి వాళ్ళైనా వచ్చి తీరుస్తారు, కానీ మగోళ్ళు లేని లోటుని ఎవ్వరు తీర్చలేరు. రీసెంట్గా మేము ఫేస్ చేసిన మా నాన్నకు చిన్న హెల్త్ ఇష్యూ అయితే మమ్మల్ని చూసుకునేది మేము ఎక్కడ వెళ్ళలేము. అలాంటి సిచ్యువేషన్ ఆడవాళ్ళు ఎక్కడ తిరుగుతారు నైట్లా, అసలు అది అనుభవించేటోళ్ళకే తెలుస్తుంది. అలాంటిది అబ్బాయిలు లేని లోటునైతే ఎవ్వరు తీర్చలేరు. అమ్మాయిలు లేని లోటునైతే ఖచ్చితంగా ఎవరో ఒకరు పైసలు ఇచ్చి మరీ తీర్చుకోవచ్చు. ఒక 10 రూపాయలు ఇస్తాం, 500 ఇస్తాం, చీర పెడతామంటే ఎవరైనా వస్తారు. కానీ మగోళ్ళు రారు, వాళ్ళు కష్టం చేయాలి కాబట్టి రారు. అట్లుంటుంది. అనుభవించిన మాకు మాత్రమే తెలుస్తుంది. మీకు ఎవరికైనా ఇది సింక్ అయితే మాత్రం కమెంట్ చేయండి. నాకైతే ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. నాకు ఇప్పుడు పుట్టినా కూడా మళ్ళీ బాబే పుట్టాలని మొక్కుతా, కానీ నాకు ఆడోళ్ళు వద్దు. ఎందుకంటే మా నాన్న పడ్డ బాధ అలాంటిది.